నిజామాబాద్ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు. ఇప్పుడే మనం విన్నాము, ఇది ఒక యూనిక్ కార్యక్రమం. సుదర్శన్ రెడ్డి గారి చొరవతో నా నిజామాబాద్ జిల్లా యువకులు కూడా బట్టి బీటెక్, బిఏ కానీ ఇంకా ఇతర టెక్నికల్ ఎడ్యుకేషన్లో పార్టిసిపేట్ అయ్యి అక్కడనే డ్రాప్ అవుట్ చేసుకోకుండా ఇమీడియట్లీ వాళ్ళకి జాబ్స్ ఏర్పాటు చేయాలని ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ను దాని ఆచరణలో తీసుకువచ్చి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇంట్రెస్ట్తో కొంచెం దీంట్లో ఫైనాన్షియల్ కూడా ఉంది. ఆయన సొంతం డబ్బులు పెట్టి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి సెలెక్ట్ అయిన విద్యార్థులకు 4 months ట్రైనింగ్కు ఆయన కూడా డబ్బులు పెట్టాలని ముందుకు వచ్చినందుకు నేను మీ తరఫు నుంచి ఎట్లా అడ్వాన్స్ టెక్నాలజీని ఎట్లా తీసుకోవాలా. మన ఐటీలో చూసినాను, రోబోట్ ద్వారా వెల్డింగ్ చేస్తున్నాం. మనం ఆ షీట్ కటింగ్స్ కూడా మనం కంప్యూటర్లో డిజైన్ చేస్తే షీట్స్ వెళ్తున్నాయి. ఇవన్నీ న్యూ టెక్నాలజీ తీసుకోవాలి. గతంలో లైట్ మిషన్ ఉంటుండే, చేతు నుంచి తిప్పాలా చేయాలా, వెల్డింగ్ అంటే మిషన్ పెట్టుకొని అద్దాలు పెట్టుకొని దాంతో వెల్డింగ్ చేసేది. ఇలాంటివి కాకుండా రోబోట్ సిస్టమ్తో వెల్డింగ్ కానీ, కటింగ్ కానీ, షీట్ కటింగ్ కానీ ఇవన్నీ వచ్చేసినాయి. అలాంటి న్యూ మోడర్న్ టెక్నాలజీకు మన పిల్లలు కూడా అవగాహన చేయాలని, దాంతో సహా మరి ప్రైవేట్ కంపెనీ వాళ్ళతో గవర్నమెంట్ మనం మీకు ట్రైనింగ్ ఇప్పించి మీ అందరికీ మంచి ఉద్యోగాలు చూడాలని మా సుదర్శన్ రెడ్డి గారిది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆ ఏ డ్రీమ్ ఉందో నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ డ్రీమ్ కు మీరు సక్సెస్ చేస్తారు. ధన్యవాదాలు. మాజీ మంత్రివర్గంలో రాష్ట్ర సలహాదారుడు షబ్బీర్ అలీ గారు, అదేవిధంగా మీకు చాలా బాగా చెప్పేసిన మన కలెక్టర్ గారు, ఇతరాలు మీ అందరికి స్టూడెంట్స్ 30 lakhs crores మనం బయటకి తెచ్చుకుంటున్నాం. స్వీట్ ఆయిల్ కూడా మొత్తం బయటకి తెచ్చుకుంటున్నాం. అంటే ఎట్లా మనం స్వీట్ ఆయిల్ అన్నింటితో చేసుకోవచ్చు, మనం ప్రోత్సహించలేదు. కాబట్టి తప్పనిసరిగా అవన్నీ పక్కన పెట్టేసి మీరు మంచి ట్రైనింగ్ ఇవ్వండి. ట్రైనింగ్ ఇచ్చి డెఫినెట్ మా పిల్లలని సెలెక్ట్ చేయించి జాబ్స్ ఇప్పిస్తారా 100% ఇప్పిస్తాం. కాబట్టి తప్పనిసరిగా కాకుండా టెక్నికల్ వేరే కూడా సార్ మేము ఉంటామంటే వర్క్ ట్రైనింగ్ వచ్చిద్దాం, అవి కూడా ట్రైనింగ్ పెట్టించుకుందాం, మనకు అవసరం కూడా ఇక్కడ. కాబట్టి మరి మీరందరూ భవిష్యత్తు గురించి కాంప్రమైజ్ కావచ్చు. కాంప్రమైజ్ కాకుంటే మీ ఫ్యూచర్ బాగా సెటిల్ అవుతుంది. కాబట్టి మీకు అలా మనం పెళ్లిళ్ళు కూడా పెళ్లి ఐటీ కాదు, మనకు బుక్లు ఉన్నాయి. ఆ బుక్ లో మనం మన స్టేట్ లో మన ఇండియాలో ఏది చదువుతాం, దేన్ని చేస్తే మనం ఈజీగా మార్కెటింగ్ ఉంది, మనకు అర్థమవుతుంది, మనం చేయగలుగుతాం. 2 ఆలోచించాలి. ఫస్ట్ ప్రొడక్షన్, సెకండ్ మనకు అవగాహన, మార్కెటింగ్, ఇండస్ట్రీ. ఈ 3 ఉంటే తప్పనిసరిగా మనం ఇండస్ట్రీ సక్సెస్ అయితే మీరు సక్సెస్ అవుతాం. కాబట్టి ఆ విధానం నేర్చుకోవాలని చెప్తూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి బాగా విద్యావంతులై కేవలం ఐటీ కాదు, మళ్ళీ 4 సార్లు చెప్తా ఉంటారు, ఐటీ కాకుండా అన్నింటిలో మీరు సాధించేది ఏం లేదు. ఒకసారి ఫాలో అయితే తప్పనిసరిగా సాధిస్తారని నాకు ఆశ ఉంది. కాబట్టి నా ఆశని మీరు సక్సెస్ చేస్తారని ఆశిస్తూ మీరు అందరూ కలిసి అవకాశం ఇచ్చినందుకు లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.